కుమారి ఇక ఉత్తరం వచ్చింది ఏంటో చదువు మొత్తం. ఏంటి ఉత్తరం చదువుతా నాకు రాదండి. ఏంటి ఉత్తరం చదువుతాను రాదా? ఏంటి నువ్వు 10వ తరగతి చదివేమని చెప్పారు కదా పెళ్ళికే, అంత మోసమేనా? నన్ను మోసం చేస్తారు అయితే? ఏమోనండి, మా ఊళ్ళో ఏం చెప్పారో నాకు తెలియదండి. నాకంటూ చదువుతూ రాదండి. ఎంత మోసం, ఎంత మోసం! ఇక నుంచి నువ్వు నేను మొగుడు పిల్లలం బయటే, ఇంట్లో నీకు నాకు సంబంధం లేదు. అసలు నీ దారి నీదే, నా దారి నాది. నీ వంట నీది, నా వంట నాది. అసలు నా జోలికి వస్తే ఊరుకోండి, నీ జోలికి నేను రాను. అసలు నీకు నాకు సంబంధం లేదంతే. ఏమండి నేను చెప్పేదేనండి. ఏంటి నన్ను ఇంత మోసం చేస్తారా? ఇంత మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు నేను. హలో, నేను మీ ఓనర్ని మాట్లాడుతున్నాను. సాయంత్రం మీ ఆవిడ నువ్వు మన ఇంటికి భోజనానికి రావాలి. ఎప్పుడండి? ఈ రోజు సాయంత్రం ఈ రోజేనండి? తప్పకుండా రావాలి మీ ఆవిడ నువ్వు. సరే, సరేనండి, వస్తాం. ఈరోజు మా ఓనరు భోజనానికి రమ్మన్నాడు. ఎలాగబ్బా? సరే. ఇదిగో, ఏంటండి? ఈరోజు మా ఓనర్ గారి ఇంటికాడ భోజనాలంట. భార్యాభర్తలు ఇద్దరు రావాలని చెప్పారు. నువ్వు నీట్గా డ్రెస్ వేసుకో, వాళ్ళు బాగా రిచ్ అయిన వాళ్ళు. ఇంకో మాట, మన ఇద్దరం చాలా అంజంగా ఉన్నట్టు ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉండడం కాదు, వాళ్ళు అలా నమ్మేలాగా మనం ఉండాలి. అర్థమైందా? చాలా అన్యోన్యంగా ఉన్నామండి. ఉండడం కాదు, నటించాలి. అయినా నటిత్తంలో మీకు కొత్త ఏంట్లే, మీ కుటుంబమే పెద్ద డ్రామా కంపెనీ. నటిత్తం దీవిచ్చేస్తారు కదా మీ వాళ్ళందరూ. ఎంత మోసం చేశారు నన్ను. వెళ్ళి రెడీ అవ్వు. ఏండి అలాగే చేద్దామండి. ఏమండి మనం వెళ్ళేది బండి మీదే కదండి. ఆహా, ఆ సరదా కూడా ఉంది నీకు. అదేం కుదరదు, ట్యాక్సీ మీద వెళ్దాం. నేను ఎదురు కూర్చుంటాను, నువ్వు వెనకాల కూర్చో. ఏమండి వెనకాలంటే డిక్కీలోనే అండి. ఆ? ఏమండి ట్యాక్సీ దొరకకపోతే మనం బండి మీద వెళ్ళిపోదామండి. ఏం కుదరదు, ట్యాక్సీ దొరకకపోతే మనం 2 ఆటోల మీద వెళ్తాం. రెండు ఆటోలు ఎందుకండి? ఒకటి నీకు, ఒకటి నాకు. ఒక విషయం బట్టి బాగా గుర్తుపెట్టుకో, మా ఓనర్ గారి ఇంట్లోనే నువ్వు నాతో మాట్లాడాలి. కనీసం ట్యాక్సీలోనే సరే నాతో మాట్లాడితే ఊరుకోను, గుర్తుపెట్టుకో. నేను దారిలో పువ్వులు కొనుక్కోవాలంటే నేను మిమ్మల్ని అడగాల, ట్యాక్సీ డ్రైవర్ని అడగాల?